ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. డు నాట్ బి అఫ్రైడ్, యువర్ ప్రేయర్ హ్యాస్ బిన్ హర్డ్. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితులలో మన హృదయపు లోతుల్లో ఉండి నువ్వు చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడని ఈ వాక్యం మనకు హామీ ఇస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రతి పరిస్థితికి చాలినవాడు. నీ ప్రతి భయము నుండి విడుదల కలిగించి నీకు నెమ్మది కలుగు చేసి నోటి నిండా నవ్వు కలుగు చేయ సమర్థుడు ఆయన. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానము చేసిన దేవుడు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీ ప్రార్థన వినబడుతుంది. భక్తుడైన జకర్యా ద్వారా, ఆయన అనుభవం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు సంతానం కొరకు ప్రార్థించారు వారు. సంవత్సరాలు గడిచినా సమాధానం రాలేదు. కానీ వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని సమయం వచ్చినప్పుడు దూత గాబ్రియేలు ప్రత్యక్షమై పలుకుతున్న మాటలివి. భయపడకు, నీ ప్రార్థన వినబడినది అని ప్రకటించాడు. జకర్యా యాజకుడే. దేవునికి యాజకత్వం చేసే ఆయనకు కూడా ఒక లోటుంది. వారికి సంతానం లేదు. కానీ దేవుని దృష్టికి వారు నీతిపరులుగా ఉన్నారు. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉందన్న మాట చొప్పున దేవుడు జకర్యాని దర్శించాడు. అసాధ్యమైనది వారి జీవితంలో సాధ్యము చేయగలిగాడు దేవుడు. సడలని విశ్వాసముతో దేవుని సన్నిధిలో యథార్థంగా నీతిగా జీవిస్తూ చేసినటువంటి ప్రార్థన వారిది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనం కూడా చాలా విషయాల కొరకు ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు సమాధానం ఆలస్యం అవుతుందని అనిపించి విసిగిపోవచ్చు కూడా. కానీ ఈ వాగ్దానం నిన్ను బలపరుస్తున్న విధానం ఏమిటంటే, దేవుని సమయం పరిపూర్ణమైనప్పుడు ఆయన వాగ్దానం నీ జీవితంలో ఫలిస్తుంది. ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడుస్తాడు. ప్రతి కన్నీటిని ఆయన లెక్క పెడతాడు. నీ ప్రతి వేదన, ప్రతి ఆర్తనాదాన్ని ఆయన వింటాడు. నీ ప్రార్థనలు శూన్యములో కలిసిపోవు. అవి సర్వశక్తిమంతుడైన దేవుని సింహాసనానికి చేరుతాయి. ఈ మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది మనకి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీ అనుదిన జీవితంలో అనేకమైన ఒడిదొడుకులు కలిగినటువంటి నేపథ్యంలో కొన్నిసార్లు ప్రార్థన చేయటమే విరమించుకుంటాం. ప్రార్థన చేయటం కేవలం ఒక వాడుక మాత్రమే, ఒక ఆచారముగా చేసేటటువంటి విశ్వాసులు చాలామంది ఉండొచ్చు. దేవునితో సత్సంబంధాన్ని కలిగి దేవునితో మాట్లాడే అనుభవం. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వినబడింది. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. జకర్యా ప్రార్థన చేసినప్పుడు వారికి సమాధానంగా కేవలము కుమారునివ్వడమే కాదు, బాప్తిసమిచ్చు యోహాను, ఆయన ద్వారా దేవుని మహత్తరమైనటువంటి మహిమ కార్యాలు జరగటానికి దేవుడు స్థిరపరిచాడు. అలాగే మన ప్రార్థనలకు దేవుడిస్తున్న సమాధానం కేవలం మన అవసరాలకు మాత్రమే కాకుండా ఆయనకు మహిమ తెచ్చేదిగా ఆయన సమాధానం ఉంటుందని మనం గమనించాలి. ఇలాంటి గొప్ప దీవెన పొందుకోవటానికి మొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడొద్దు. పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఆశ ఎక్కడ
నీకు కనుచూపు మేర కూడా మినుకు మినుకు మంటూ కూడా కనిపించకపోవచ్చు. అనిశ్చితి ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితి, ఒత్తిడి నీ మీద ఉన్నా సరే భయపడక విశ్వాసాన్ని కోల్పోవద్దు. రెండవది, ప్రార్థన కొనసాగించండి. నీ ప్రార్థన ఆగిపోనివ్వద్దు. నీ ఆర్తనాదాన్ని, నీ వేదనను, నీ హృదయ వేదనను ఆయన సన్నిధికి తీసుకొని వస్తూ ఉండండి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తానని చెప్పిన దేవుడు. విసుకక నిత్యము ప్రార్థించమని మాట్లాడిన దేవుడు. ప్రార్థన ఆగిపోనివ్వద్దు. అది ధూపము వలె ఆయన సన్నిధికి చేరనీయండి. సడలిని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సమయం ఆయన మహిమార్థమైన వాడబడులాగున ఆయన సమయము చొప్పున ఆయన ద్వారాలు తెరుస్తాడు. మూడవదిగా, ఆయన సమయము మీద నమ్మకం ఉంచండి. మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఆయన సమయం మన సమయానికి భిన్నంగా ఉన్నప్పటికీ అది ఎప్పటికీ సరైనదే. కనుక తగిన సమయమందు నిన్ను హెచ్చించు దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయండి. ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయము కొరకైనా ప్రార్థిస్తూ నిరుత్సాహపడుతున్నావేమో, బలహీనపడుతున్నావేమో, ఈ వాగ్దానము నీకే. ఈ ఉదయకాల సమయం, నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు భయపడక, నీ ప్రార్థన వినబడిందన సంపూర్ణ విశ్వాసముతో, సంతోషముతో, దేవుని సమాధానము రాబోతుంది అనే నిరీక్షణతో ప్రార్థన చేసి నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు ప్రభా. నిజమే, చాలాసార్లు మేము నిరుత్సాహపడి బలహీనపడినప్పుడు, నాయన కృంగిపోతున్న నేపథ్యంలో ఈ వాగ్దానం ద్వారా మమ్మలను మరల తిరిగి ఉజ్జీవింపచేసి బలపరిచారు. నాయన, ఇదిగో మేము సహనము కలిగి సడలని విశ్వాసముతో నీ సన్నిధిలో నిలుచుండి ప్రార్థన కొనసాగించటానికి భయపడక, నీ సమయము మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగటానికి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.